హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 1989లో విడుదలైన బ్యాక్ టు ద ఫ్యూచర్ 2 అనే సైఫై కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ ని అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ముందు ఆ వీడియో చూసి ఆ తరువాత ఈ ఎక్స్ప్లెనేషన్ ని కంటిన్యూ చేయండి. అప్పుడే స్టోరీ బాగా అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఓపెన్ చేస్తే డాక్టర్ బ్రౌన్ మార్టీ ఇంకా జెనిఫర్ దగ్గరికి వచ్చి కంగారు పడుతూ ఫ్యూచర్ లో వాళ్ళ పిల్లలు పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కోబోతున్నారని చెప్పి వాళ్ళిద్దరిని త్వరగా అతని టైం ట్రావెల్ కార్ లోకి ఎక్కించుకుని తీసుకువెళ్తాడు. గాలిలో ఎగురుతున్న ఈ కార్ ని మార్టీ ఇంటి పనివాడైన బిఫ్ చూసేస్తాడు. బిఫ్ కళ్ళ ముందే ఆ టైం ట్రావెల్ కార్ ఒక పెద్ద పిడుగుపడి మాయమైపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో డాక్టర్ బ్రౌన్, మార్టీ ఇంకా జెనిఫర్ ముగ్గురు 30 సంవత్సరాల ఫ్యూచర్ అంటే 2015 కి టైం ట్రావెల్ అవుతారు. అక్కడ చుట్టూ చాలా కార్స్ కార్లాని ఆకాశంలో ఎగురుతుంటాయి. అదంతా చూసిన మార్టీ ఫ్యూచర్ లో టెక్నాలజీ ఇంత డెవలప్ అయిందా అని ఆశ్చర్యపోతాడు. కానీ ఇంతసేపు వీళ్ళ చుట్టూ జరిగిందేది జెనిఫర్ కి అస్సలు అర్థం కాదు. అసలు ఫ్యూచర్ ఏంటి, నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారని తను అడిగినప్పుడు మార్టీ జెనిఫర్ దగ్గర మనమున్న ఈ కార్ డాక్టర్ బ్రౌన్ కనిపెట్టిన టైం మిషన్ అని స్టోరీ మొత్తం తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది విని ఫ్యూచర్ కి వచ్చామని తెలుసుకున్న జెనిఫర్ ఎక్సైట్ అయి డాక్టర్ బ్రౌన్ దగ్గర తన పెళ్లి గ్రాండ్ గా అయిందా, తనకెంతమంది పిల్లలని, తను పెద్దయిన తరువాత బాగా రిచ్ గా ఉందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి డాక్టర్ బ్రౌన్ ని ఇరిటేట్ చేస్తుంది. దానివల్ల జెనిఫర్ ని వాళ్ళతో తీసుకువెళ్తే వాళ్ళ పని ప్రశాంతంగా పూర్తి చేయలేమని అర్థం చేసుకున్న డాక్టర్ బ్రౌన్ ఒక డివైస్ ని వాడి జెనిఫర్ స్పృహ కోల్పోయేలా చేసి తనకి మళ్ళీ మెలకువ వచ్చినప్పుడు ఇదంతా తనకు ఒక పెద్ద కళలా అనిపిస్తుందని చెప్తాడు. ఆ తరువాత వీళ్ళ కార్ ని ఒక చోట్లో సేఫ్ గా ల్యాండ్ చేసి డాక్టర్ బ్రౌన్ మార్టీకి షూస్ ఇంకా జాకెట్ ఇచ్చి వాటిని వేసుకోమన్నాడు. అతను అవి వేసుకున్న వెంటనే ఆ జాకెట్ ఇంకా షూస్ అతనికి సరిపోయినట్టు ఆటోమేటిక్ గా ఫిట్ అయిపోతాయి. నెక్స్ట్ వీళ్ళు బైనాకులర్స్ తో పక్కనే ఉన్న ఒక కేఫ్ లోకి చూస్తారు. అక్కడ అచ్చు మార్టీ లానే ఒక అబ్బాయి ఉంటాడు. అతనే మార్టీ కొడుకు. అతని పేరు జూనియర్ మార్టీ. ఇతన్ని కాపాడడం కోసమే వీళ్ళు ఇప్పుడు ఫ్యూచర్ కి వచ్చారు. డాక్టర్ బ్రౌన్ ఇచ్చిన బట్టలు ఇంకా షూస్ వేసుకోవడం వల్ల ఇప్పుడు మార్టీ కూడా అచ్చం అతని కొడుకులానే ఉంటాడు. వీళ్ళిద్దరూ అన్కాన్షియస్ గా ఉన్న జెనిఫర్ ని సేఫ్ గా ఒక చోట్లో వదిలేసి పని పూర్తి చేసుకుని ఇక్కడ నుంచి తిరిగి వెళ్లేటప్పుడు తనని పికప్ చేసుకుందామని అనుకుంటారు. డాక్టర్ బ్రౌన్ హీరోకి న్యూస్ పేపర్ చూపిస్తూ, ఈ రోజు నీ కొడుకు జూనియర్ మార్టీకి 15 ఏళ్ల జైలు శిక్ష పడబోతుంది. నీ కూతురు అతన్ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో విఫలమై తాను కూడా తప్పు చేసి 20 ఏళ్ల జైలు శిక్షని అనుభవించబోతుందని చెప్తాడు. ఇప్పుడు ఎదురుగా ఉన్న కేఫ్ లో జూనియర్ మార్టీ దగ్గరికి బ్రిఫ్ అనే ఒక అతను వచ్చి అతని రోజు చెయ్యబోయే రాబరీలో సహాయం చేయమని జూనియర్ మార్టీని అడుగుతాడు. దానికి ముందు నీ కొడుకు ఒప్పుకోకపోయినా బ్రిఫ్ అతన్ని బెదిరించి భయపెట్టి బలవంతంగా ఒప్పిస్తాడు. కానీ వాళ్ళు పోలీసులకి దొరికిపోయినప్పుడు బ్రిఫ్ జూనియర్ మార్టీని ఇరికించి తప్పించుకుంటాడు. ఆ రాబరీ కేసు కిందే నీ కొడుక్కి 15 ఏళ్ల జైలు శిక్ష వేయబోతున్నారని డాక్టర్ బ్రౌన్ చెప్పాడు. సో ఇప్పుడు అలా జరగకుండా ఆపడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నేను చెప్పినట్టు చెయ్యి. నేను వెళ్లి జూనియర్ మార్టీని కేఫ్ లోకి వెళ్ళనివ్వకుండా ఆపుతాను. ఆ గ్యాప్ లో నువ్వు అతనికి బదులుగా కేఫ్ లోకి వెళ్లి బ్రిఫ్ ని ఎదిరించి నువ్వు ఆ రాబరీ చెయ్యనని అతని మొహం మీద చెప్పే. అప్పటికే ఆ బ్రిఫ్ వదలకపోతే అతనికి 4 తగిలించి బుద్ధి చెప్పని డాక్టర్ బ్రౌన్ ఐడియా ఇస్తాడు. వీళ్ళ ప్లాన్ ప్రకారం డాక్టర్ బ్రౌన్ జూనియర్ మార్టీ కేఫ్ కి వెళ్ళనివ్వకుండా ఆపడం కోసం అతన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇంకా మార్టీ కూడా అతనికి బదులుగా ఆ కేఫ్ వైపు వెళ్తూ ఉంటే దారిలో వీళ్ళ ఊర్లో ఉండే ఆ క్లాక్ టవర్ ని చూస్తాడు. దాని ముందు ఒక అందమైన ఫిష్ పాండ్ ని నిర్మించుంటారు. కార్లన్నీ గాలిలో ఎగరడం, మార్టీ కాలంలో ఉండే వస్తువులన్నీ ఇప్పుడు యాంటిక్ పీసెస్ గా కన్సిడర్ చేయబడ్డం చూసి అతను ఆశ్చర్యపోతాడు. అలాగే అక్కడున్న ఒక షాప్ లో బుక్స్ ని కూడా చూసి అంతగా పట్టించుకోకుండా కేఫ్ లోకి వెళ్లిపోయాడు. అక్కడ అతనికి ముసలైపోయిన బిఫ్ కనిపిస్తాడు. మార్టీని చూసిన బిఫ్ అతన్ని జూనియర్ మార్టీ అని అపార్థం చేసుకుని ఎప్పట్లానే జూనియర్ మార్టీతో వాళ్ళ డాడీ మార్టీ వల్లే అతని జీవితం నాశనం అయిపోయిందని, నువ్వొక లూజర్ అని చెప్పి అతన్ని తిడుతుంటాడు. అప్పుడు అక్కడికి బ్రిఫ్ వస్తాడు. ఇప్పటి వరకు డాక్టర్ బ్రౌన్ చెప్పిన బ్రిఫ్ మరెవరో కాదు, బిఫ్ కొడుకు. ఈ జూనియర్ విలన్ బ్రిఫ్ అతని తండ్రి ఒక కార్ డ్రైవర్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు. అందుకని ఎప్పుడూ అతను బిఫ్ ని చిన్న చూపు చూసి అతనికి అస్సలు మర్యాద ఇవ్వడు. ఇప్పుడు కూడా బ్రిఫ్ అతని తండ్రిని తన కార్ క్లీన్ చేయడం కోసమే బయటకు పిలిచాడు. ఇవేవీ తెలియక కేఫ్ లో కూర్చుని బోర్ గా ఫీల్ అవ్వడం వల్ల మార్టీ అక్కడున్న పిల్లలతో కౌబాయ్ ని షూట్ చేసే ఏదో ఒక గేమ్ ఆడుతుండగా జూనియర్ మార్టీ డాక్టర్ బ్రౌన్ దగ్గర నుంచి ఎలాగో తప్పించుకుని అక్కడికి వచ్చేస్తాడు. అతన్ని చూసిన వెంటనే హీరో అతని కంట్లో పడకూడదని టేబుల్ కిందకి వెళ్లి దాగుంటాడు. సరిగ్గా అదే సమయానికి బ్రిఫ్ అక్కడికి వచ్చి జూనియర్ మార్టీని రాబరీలో హెల్ప్ చేయమని బలవంత పెడతాడు. ఈ జూనియర్ అచ్చం ఒకప్పటి మార్టీ నాన్న జార్జ్ లానే అన్నిటికీ భయపడే ఒక పిరికివాడు. జూనియర్ మార్టీ బ్రిఫ్ కి ఏం చెప్పాలో తెలియక నేను మా నాన్న దగ్గర అడిగి చెప్తానని, నేను మీతో రాలేనని ఏవేవో చెప్పి కవర్ చేసేసరికి బ్రిఫ్ కి కోపం వచ్చి అతన్ని కొడతాడు.
పడతాడు. దానివల్ల అతను ఆ టేబుల్ వెనక్కి వెళ్లి పడిపోయి స్పృహ కోల్పోతాడు. ఆల్రెడీ అక్కడ దాగునున్న హీరో అన్కాన్షియస్ అయిన జూనియర్ మార్టీ క్యాప్ వేసుకుని ఈ ఛాన్స్ యూస్ చేసుకుని డాక్టర్ బ్రౌన్ అతనికి చెప్పినట్టే చేద్దామనుకుంటాడు. టేబుల్ వెనక నుంచి బయటకు వచ్చి బ్రిఫ్ మొహం మీద నేను మీకు హెల్ప్ చేయనని చెప్పేస్తాడు. దానివల్ల బ్రిఫ్ కి కోపం వచ్చి మార్టీని అక్కడున్న వాళ్ళందరి ముందు అవమానపరిచి అతన్ని టీస్ చేస్తాడు. అలా ఆ గొడవ పెద్దదై వీళ్ళిద్దరూ కొట్టుకునే రేంజ్ కి వెళ్తారు. కానీ బ్రిఫ్ మార్టీ కన్నా సైజ్ లో పెద్దవాడు అవ్వడంతో ఏం చేయలేక మార్టీ అక్కడ నుంచి తప్పించుకుని బయటకు వెళ్లి చూస్తే ఇద్దరు అమ్మాయిలు స్కేట్ బోర్డ్ పట్టుకుని నిల్చునుంటారు. ఇప్పుడు బ్రిఫ్ ఇంకా అతని ఫ్రెండ్స్ ఇతన్ని ఫాలో చేస్తున్నారు కాబట్టి మార్టీ ఎస్కేప్ అవ్వడం కోసం ఒక అమ్మాయి దగ్గర నుంచి తన స్కేట్ బోర్డ్ తీసుకుంటాడు. కానీ వాటికి వీల్స్ ఉండవు. అప్పుడే అతనికి ఇది రోడ్ లో వెళ్లే నార్మల్ అయిన స్కేట్ బోర్డ్ కాదు, గాలిలో ఎగరడానికి యూజ్ చేసే హోవర్ బోర్డ్ అని తెలుస్తుంది. బ్రిఫ్ ఇంకా అతని ఫ్రెండ్స్ కూడా వాళ్ళ హోవర్ బోర్డ్స్ లో మార్టీని చేస్ చేస్తారు. తెలివైన మార్టీ ఫస్ట్ పార్ట్ లో చేసినట్టే మళ్ళీ మూవింగ్ ట్రక్స్ సహాయంతో వాళ్ళ దగ్గర నుంచి ఈజీగా తప్పించుకుంటాడు. కింద నుంచి ఇదంతా చూస్తున్న బిఫ్ కి చిన్నప్పుడు మార్టీ తన దగ్గర నుంచి కూడా ఇలానే తప్పించుకున్నాడని, జూనియర్ మార్టీకి స్కేటింగ్ లో ఇంత టాలెంట్ లేదు కదా అని ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తుంటాడు. ఇంకోవైపు మార్టీ స్కేట్ చేసుకుంటూ క్లాక్ టవర్ ముందున్న ఆ పాండ్ మీదకి వచ్చేస్తాడు. కానీ ఆ హోవర్ బోర్డ్ వాటర్ మీద పనిచేయదు కాబట్టి మార్టీ కదల్లేక అక్కడే ఇరుక్కుపోతాడు. ఇది చూసిన బ్రిఫ్ ఛాన్స్ దొరికిందని అతని ఫ్రెండ్స్ హోవర్ బోర్డ్ ని అతని బోర్డ్ తో కనెక్ట్ చేసుకుని కోపంలో బ్యాట్ పట్టుకుని స్పీడ్ గా మార్టీ వైపుకి వస్తుంటాడు. సరిగ్గా కరెక్ట్ టైం కి మార్టీ నీటిలోకి దూకి తప్పించుకున్నాడు. మరోవైపు హోవర్ బోర్డ్ స్మాల్ ఫంక్షన్ అయి అదుపు తప్పడం వల్ల బ్రిఫ్ ఇంకా అతని ఫ్రెండ్స్ అందరూ క్లాక్ టవర్ బిల్డింగ్ అద్దాలని ఇరగ్గొట్టుకుని లోపలికి వెళ్లి పడిపోతారు. ఆ తరువాత పూర్తిగా తడిచిపోయిన మార్టీ ఆ పాప దగ్గరికి వెళ్లి తన హోవర్ బోర్డ్ ని తనకి తిరిగివ్వాలనుకుంటే అతని దగ్గర నాకు ఆ హోవర్ బోర్డ్ వద్దు, అది ఆల్రెడీ పాతదైపోయింది కాబట్టి నేను బ్రిఫ్ స్కేట్ బోర్డ్ తీసుకుంటా, అది కొత్త మోడల్, నాకు చాలా నచ్చిందని చెప్పింది. కాసేపు తరువాత మార్టీ దగ్గరికి సేవ్ ద క్లాక్ టవర్ అంటూ చందా కలెక్ట్ చేయడానికి ఒక ముసలాయన వస్తాడు. అదే సమయం న్యూస్ లో ఆ రోజు జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. అది చూసిన ముసలాయన ఒకవేళ అతనికి ముందే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో తెలిస్తే మంచిగా బెట్టింగ్ చేసి చాలా డబ్బులు సంపాదించుండేవాడని చెప్తాడు. ఇది విన్న మార్టీకి సడన్ గా ఒక ఐడియా వచ్చి వెంటనే షాప్ కి వెళ్లి అతను ఇంతకు ముందు చూసిన బుక్ ని కొంటాడు. అందులో 1950 నుంచి 2000 వరకు జరిగిన అన్ని ఫుట్బాల్ మ్యాచెస్ రిజల్ట్స్ ఉంటాయి. మార్టీ ఇక అతను బాగా రిచ్ అవ్వడాన్ని ఎవరూ ఆపలేరని కలగంటూ బయటకు వచ్చి డాక్టర్ బ్రౌన్ ని కలుస్తాడు. అదే టైంకి జూనియర్ మార్టీ కూడా ఆ కేఫ్ నుంచి బయటకు వస్తాడు. వీళ్ళిద్దరిని ఒకేసారి చూసిన బిఫ్ కన్ఫ్యూజ్ అయి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని డిసైడ్ చేసుకుంటాడు. మరోవైపు డాక్టర్ బ్రౌన్ మార్టీకి న్యూస్ పేపర్ చూపించి దానిలో ఉన్న హెడ్లైన్స్ మారిపోయిందని చెప్తాడు. ఇప్పుడు పేపర్ లో పోలీసులు బ్రిఫ్ ఇంకా అతని ఫ్రెండ్స్ ని క్లాక్ టవర్ బిల్డింగ్ అద్దాలు పగలగొట్టుకుని పర్మిషన్ లేకుండా ట్రెస్ పాసింగ్ చేసినందుకు అరెస్ట్ చేశారని ఉంటుంది. ఇంకా జూనియర్ మార్టీకి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, అతను సేఫ్ అని అర్థం చేసుకుని డాక్టర్ బ్రౌన్ ఇంకా మార్టీ మళ్ళీ ప్రెసెంట్ కి తిరిగి వెళ్లిపోదామని అరేంజ్మెంట్స్ చేస్తుంటారు. మార్టీ ఆ చిన్న పిల్ల అతనికి ఇచ్చిన హోవర్ బోర్డ్ ని డాక్టర్ బ్రౌన్ కి తెలియకుండా కారులో దాచేస్తాడు. కానీ అతను షాప్ లో నుంచి కొనుక్కొచ్చిన బుక్ దొరికిపోతుంది. అది చూసిన డాక్టర్ బ్రౌన్ కి కోపం వచ్చి, నువ్వు నా టైం మిషన్ ని ఇలా డబ్బు సంపాదించడం కోసం యూస్ చేస్తావా అని తిట్టి, నువ్వు చేసే ఒక చిన్న విషయం కూడా ఫ్యూచర్ ని కంప్లీట్ గా మార్చేస్తుందని అతనికి అడ్వైస్ చేస్తాడు. మార్టీ కూడా అతను చేసిన తప్పుని ఒప్పుకుని సారీ అడుగుతాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు అక్కడికి ఇద్దరు పోలీసులు వచ్చి స్పృహ కోల్పోయిన జెనిఫర్ ని చూస్తారు. వాళ్ళని చూడగానే డాక్టర్ బ్రౌన్ మార్టీతో వెళ్లి దాగుంటాడు. ఈ ఇద్దరు పోలీసులు జెనిఫర్ ఫింగర్ ప్రింట్స్ ని తీసుకుని తను ఎవరని తన ఇన్ఫర్మేషన్ ని వెతుకుతారు. దాంతో వీళ్ళకి ఫ్యూచర్ లో ఉన్న జెనిఫర్ ఇంటి అడ్రస్ దొరుకుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ లో జెనిఫర్ వయసు 47 అని ఉండడం చూసి ఒక ఆఫీసర్ చూడ్డానికి ఇంత యంగ్ ఉంది, తన వయసు నిజంగానే 47 సంవత్సరాల అని అడుగుతుంది. దానికి తన కొలీగ్ అందంగా ఉండడానికి ఏదైనా ఆపరేషన్ చేసుకుని ఉంటుంది, మనకెందుకు, తనని తీసుకువెళ్లి ఇంట్లో వదిలేద్దామని చెప్పి జెనిఫర్ ని వాళ్ళ ఫ్లయింగ్ కార్ లో ఎక్కించుకుని వీళ్ళు కనిపెట్టిన ఆ అడ్రస్ లో డ్రాప్ చేయడానికి బయలుదేరుతారు. ఇదంతా దూరంలో నుంచి దాగుని చూసిన డాక్టర్ బ్రౌన్, ఈ జెనిఫర్ ఒకవేళ ఫ్యూచర్ జెనిఫర్ ని కలిస్తే మళ్ళీ చాలా సమస్యలు వస్తాయి, తాను ఎవరిని మీట్ అవ్వడానికి ముందు తనని తీసుకొచ్చేయాలని చెప్పి టెన్షన్ పడుతూ ఆ బుక్ ని చెత్త కుండీలో వేసి వీళ్ళిద్దరూ ఆ పోలీస్ కార్ ని ఫాలో అవుతారు. వాళ్ళు వెళ్లిన మరుక్షణమే వెనక నుంచి బిఫ్ బయటకు వచ్చి డస్ట్బిన్ లో నుంచి ఆ బుక్ ని తీసుకున్నాడు. ఇంతసేపు వాళ్ళు మాట్లాడుకున్నదంతా బిఫ్ వినేశాడు కాబట్టి డాక్టర్ బ్రౌన్ టైం మిషన్ కనిపెట్టాడని, వాళ్ళిద్దరూ ఇప్పుడు పాస్ట్ నుంచి వచ్చారని అతనికి నిజం మొత్తం అర్థమైపోతుంది. పోలీసులు జెనిఫర్ ఫింగర్ ప్రింట్స్ సహాయంతో ఆ ఇంటి డోర్ ని ఓపెన్ చేసి తనని తీసుకువెళ్లి సోఫా మీద పడుకోబెట్టి వెళ్లిపోతారు. కాసేపు తరువాత మెలకువ వచ్చిన జెనిఫర్ కి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడు జెనిఫర్ పక్కనే టేబుల్ మీద మార్టీ ఇంకా తన వెడ్డింగ్ ఫోటోస్ ఉండడం గమనిస్తుంది. ఎవరో వస్తున్న శబ్దం విని తను వెంటనే మెట్ల కిందున్న స్టోర్ రూమ్ లోకి వెళ్లి దాగుంటుంది.
బయట నుంచి ఎవరో డోర్ నాక్ చేస్తున్నారు కాబట్టి మార్టీ ఇంకా జెనిఫర్ కూతురు జూనియర్ జెనిఫర్ మెట్లు దిగొచ్చి డోర్ ఓపెన్ చేసింది. తను కూడా చూడ్డానికి అచ్చం జెనిఫర్ లానే ఉంటుంది. మార్టీ అమ్మా నాన్న జార్జ్ ఇంకా లారెన్ వీళ్ళని కలవడానికి వచ్చుంటారు. అట్ ద సేమ్ టైం జెనిఫర్ ని వెతుక్కుంటూ వస్తున్న డాక్టర్ బ్రౌన్ కి తన కార్ ని ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆయన ఫ్యూచర్ లో అతన్ని ఎవరు గుర్తుపడతారని దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసేస్తాడు. ఇటువైపు ఇంట్లో లారెన్ తన కొడుకు మార్టీకి ఎవరతన్ని టీస్ చేసినా నచ్చదు కనుక ఒకసారి అతన్ని ఎగతాళి చేసిన అబ్బాయితో బెట్ కట్టి కార్ రేసింగ్ లో పార్టిసిపేట్ చేశాడని, అందులో ఓడిపోవడంతో పాటు అతని చెయ్యిని కూడా విరగ్గొట్టుకున్నాడని ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఫీల్ అవుతుంది. ఇదంతా దాగుని విన్న జెనిఫర్ కూడా చాలా బాధపడుతుంది. డాక్టర్ బ్రౌన్ ఇంకా మార్టీ ఎలాగోలా జెనిఫర్ ఉన్న అడ్రస్ కి వచ్చేస్తారు. మార్టీని అక్కడే ఉండమని చెప్పి డాక్టర్ బ్రౌన్ జెనిఫర్ ని తీసుకురావడం కోసం వెళ్తాడు. అలాగే వీళ్ళిద్దరిని ఇంత దూరం ఫాలో అవుతూ బిఫ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఆ సమయంలో జూనియర్ మార్టీ బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చి స్ట్రైట్ గా లివింగ్ రూమ్ లోపలికి వెళ్లి రిమోట్ లేకుండా అతని వాయిస్ తో అక్కడున్న టీవీని ఆపరేట్ చేస్తుంటాడు. ఇంకొంచెం సేపు తరువాత వయసైపోయిన మార్టీ కూడా వర్క్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. టైం ట్రావెల్ కార్ లో ఉన్న ఒరిజినల్ మార్టీ ఎంతసేపైనా డాక్టర్ బ్రౌన్ తిరిగి రాకపోవడంతో జెనిఫర్ కి ఏమైందా అని కంగారు పడుతూ అతను కూడా ఇంటికి వెళ్తాడు. దొరికిందే ఛాన్స్ అనుకున్న బిఫ్ మార్టీ అక్కడ నుంచి వెళ్ళంగానే ఆ టైం ట్రావెల్ కార్ ని స్టార్ట్ చేసి అది తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో మార్టీ పేరెంట్స్ మాట్లాడుకోవడాన్ని పట్టి చూస్తే జెనిఫర్ ఇంకా మార్టీ ఎప్పట్లా కాకుండా ఇప్పుడు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోవట్లేదని అర్థమవుతుంది. ఆ తరువాత ముసలైపోయిన మార్టీకి అతని కొలీగ్ ఫోన్ చేసి ఏదో ఒక బిజినెస్ డీల్ గురించి మాట్లాడి అతన్ని కార్డ్ స్వైప్ చేయమంటాడు. దానికి మార్టీ ఒప్పుకోకపోయేసరికి ఆ కొలీగ్ అతన్ని రెచ్చగొడతాడు. అది భరించలేని మార్టీ కూడా కోపంలో అతను చెప్పినట్టే కార్డ్ స్వైప్ చేసేస్తాడు. వెంటనే వాళ్ళ బాస్ కాల్ చేసి అనవసరంగా కంపెనీ కార్డ్ ని పర్మిషన్ లేకుండా సొంత అవసరాల కోసం వాడుతున్నందుకు మార్టీని జాబ్ నుంచి ఫైర్ చేసేస్తాడు. ఇదంతా చూస్తున్న జెనిఫర్ మార్టీ ఎందుకిలా అందరి మాటల్ని విని అంత ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడని ఆలోచిస్తుంది. ఆ తరువాత ప్రింటర్ నుంచి మార్టీ డిస్మిసల్ ఆర్డర్స్ కాపీస్ వస్తాయి. జెనిఫర్ అందులో ఒక కాపీ తీసి తన పాకెట్ లో ఉంచుకుంటుంది. అప్పుడు డాక్టర్ బ్రౌన్ అక్కడికి వచ్చి జెనిఫర్ ని బయటికి రమ్మంటాడు. తాను డోర్ లాక్ అయ్యిందని దాన్ని ఎలా ఓపెన్ చేయాలో తెలియదని చెప్పగాని తన ఫింగర్ ప్రింట్ పెడితే డోర్ ఓపెన్ అయిపోతుందని డాక్టర్ బ్రౌన్ జెనిఫర్ దగ్గర చెప్తాడు. ఇక్కడ తను లోపల నుంచి డోర్ ఓపెన్ చేస్తున్న అదే సమయంలో బయట నుంచి ముసలైపోయిన జెనిఫర్ డోర్ ఓపెన్ చేయడం వల్ల వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని షాక్ అయి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి ఒరిజినల్ మార్టీ కూడా వచ్చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి జెనిఫర్ ని మోసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకోవైపు బిఫ్ ఆ టైం ట్రావెల్ కార్ ని మళ్ళీ సేఫ్ గా తీసుకొచ్చి అదే చోట్లోనే వదిలేస్తాడు. కానీ బిఫ్ బయటకు వచ్చేటప్పుడు అతని చేతికర్ర విరిగిపోయి సగం మొక్క కారులోని పడిపోతుంది. ఇదేదీ తెలియని డాక్టర్ బ్రౌన్ ఇంకా మార్టీ జెనిఫర్ ని తీసుకుని సేఫ్ గా మళ్ళీ టైం ట్రావెల్ చేసి ప్రెసెంట్ కి వచ్చేస్తారు. డాక్టర్ బ్రౌన్ మార్టీ దగ్గర నేను కనిపెట్టిన టైం మిషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంది మార్టీ, అందుకే నేను ఈ టైం మిషన్ ని డిస్ట్రాయ్ చేసేయాలని నిర్ణయించుకున్నానని చెప్తాడు. వీళ్ళు జెనిఫర్ ని తన ఇంటి ముందు వదిలేస్తారు. దాంతో మెలకువ వచ్చాక తను ఇంతసేపు జరిగిందంతా ఒక పెద్ద కలలానే భావిస్తుందని అనుకున్నారు. ఆ తరువాత డాక్టర్ బ్రౌన్ మార్టీని కూడా అతని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోతాడు. వాళ్ళింటి మెయిన్ గేట్ లాక్ అయి ఉండడం వల్ల మార్టీ గేట్ దూకి కిటికీ ద్వారా అతని రూమ్ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ వేరే ఎవరో ఒక అమ్మాయి ఉంటుంది. తను మార్టీని చూడగానే భయపడి అరవడంతో వెంటనే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కూడా అక్కడికి వచ్చి మార్టీని కొట్టడానికి వెళ్తాడు. రాంగ్ అడ్రస్ కి వచ్చేసాననుకున్న మార్టీ ఎలాగో వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని బయటకు వచ్చి చూస్తే వాళ్ళ స్ట్రీట్ ఒకప్పటిలా కాకుండా అక్కడక్కడ మర్డర్స్ జరిగిన గుర్తులు, కార్ యాక్సిడెంట్స్ జరిగుండడం, బిల్డింగ్స్ అన్ని తగలబడిపోయి ఉండడం చూసి అతను షాక్ అయిపోతాడు. ఏం అర్థం కాక బై ఛాన్స్ రాంగ్ టైం కి టైం ట్రావెల్ అయి వచ్చేసానా అని ఆలోచిస్తూ న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూస్తే అందులో డేట్, ఇయర్, మంత్ అన్ని కరెక్ట్ గానే ఉంటాయి. అప్పుడు సడన్ గా వెనక నుంచి మార్టీ మీదకి ఎవరో గన్ పాయింట్ చేస్తారు. ఇతను భయపడుతూ తిరిగి చూస్తే అతను వేరే ఎవరో కాదు, మార్టీ స్కూల్ టీచర్. కానీ అతను అసలు మార్టీ ఎవరో కూడా తెలియనట్టు ప్రవర్తిస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన కొంతమంది టెర్రరిస్ట్ సినిమాల్లో చూపించేటట్టు వీళ్ళిద్దరిపై ఓపెన్ ఫైర్ చేయడం స్టార్ట్ చేస్తారు. మార్టీ టీచర్ కూడా ప్రాణాలతో తప్పించుకోవడానికి వాళ్ళని అతని గన్ తో షూట్ చేస్తాడు. ఇదంతా చూస్తున్న మార్టీ కన్ఫ్యూజ్ అయి అక్కడ నుంచి పరిగెడుతూ ఒక క్యాసినోని చేరుకున్నాడు. ఆ క్యాసినోలో ఉన్న వాళ్ళందరూ ఫేమస్ అయిన బైక్ రేసర్స్ ఇంకా ధనవంతులై ఉంటారు. మార్టీ ఆ క్యాసినో బిల్డింగ్ ని చూస్తున్నప్పుడు దానిపై ఉన్న పేరుని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ బిల్డింగ్ బిఫ్ పేరు మీద ఉంటుంది. అది మాత్రం కాకుండా న్యూస్ లో కూడా వాళ్ళ దేశం మొత్తంలోనూ బిఫే ధనవంతుడని, అతనింతవరకు ఒక్క బెట్టింగ్ గేమ్ లో కూడా ఓడిపోలేదని చెప్తారు. అందుకని అందరూ బిఫ్ ని లక్కీయెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ అని
పిలుస్తారు. అతని చేతికి పవర్ రాగానే బిఫ్ అప్పటి వరకు ఇల్లీగల్ అయిన గ్యాంబ్లింగ్ ని కూడా లీగల్ చేసేశాడు. అంతేకాకుండా న్యూస్ లో బిఫ్ భార్య వేరే ఎవరో కాదు మార్టీ వాళ్ళ అమ్మ లారెన్ అని చెప్పగానే మార్టీకి ఒక్కసారిగా అతని తలపై పిడుగుపడినట్టు అయిపోతుంది. అప్పుడు అక్కడికి కొంతమంది మనుషులు వచ్చి మార్టీని స్పృహ తప్పేలా చేసి లారెన్ దగ్గరికి తీసుకొస్తారు. లారెన్ చూడ్డానికి అచ్చం ఒక గ్యాంగ్స్టర్ లా డ్రెస్ చేసుకుని ఉంటుంది. మార్టీ అతని అమ్మతో మాట్లాడాలనుకుంటాడు. కానీ ఈలోపు బిఫ్ అక్కడికి వచ్చి మార్టీని బాగా తిట్టి తరువాత లారెన్ దగ్గరికి వెళ్లి నేను మార్టీతో మళ్ళీ మాట్లాడకూడదని ముందే వార్న్ చేశాను కదా, మరెందుకు అతన్ని ఇక్కడికి తీసుకొచ్చావని అడుగుతూ తనని హింసిస్తాడు. ఇది చూసిన మార్టీకి కోపం వచ్చి బిఫ్ ని అటాక్ చేయాలనుకుంటాడు. కానీ బిఫ్ మనుషులు అతన్ని ఆపేస్తారు. వాళ్ళు మార్టీని కొట్టడం చూసిన లారెన్ కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటుంది. కానీ బిఫ్ ఆమెని ఆపి నువ్వు నన్ను వదిలేసి వెళ్తే దానికి మన కొడుకు మార్టీ శిక్ష అనుభవిస్తాడు లారెన్, నేను అతను చెయ్యని తప్పుకి జైలుకి వెళ్లేలా చేస్తానని తనని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్లిపోయాక మార్టీ లారెన్ దగ్గరికి వెళ్లి తను నిజంగానే బిఫ్ ని పెళ్లి చేసుకుందా అని అడుగుతాడు. దానికి లారెన్ అవునని చెప్తుంది. మార్టీ ఇదంతా ఎలా జరిగిందని ఇంకా తన అసలు తండ్రైన జార్జ్ ఎక్కడని అడుగుతాడు. సో లారెన్ మార్టీకి జార్జ్ అడ్రస్ ఇచ్చి కావాలంటే అతన్ని వెళ్లి కలవమని చెప్తుంది. అక్కడికి వెళ్లి చూసిన మార్టీకి ఇంకో పెద్ద షాక్ ఎదురవుతుంది. ఎందుకంటే లారెన్ ఇచ్చిన అడ్రస్ వేరే ఏంటో కాదు, జార్జ్ సమాధిది. 1 సంవత్సరానికి ముందు బిఫ్ జార్జ్ ని మర్డర్ చేసి చంపేశాడు. అది మాత్రమే కాకుండా పోలీస్ ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయనివ్వకుండా ఆపి లారెన్ ని కూడా బెదిరించి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా అతని ఫ్యూచర్ ని చేంజ్ చేయడం వల్లే జరిగిందని మార్టీ ఎమోషనల్ గా ఫీల్ అయి ఏడుస్తూ ఉన్నప్పుడు అతన్ని వెతుక్కుంటూ అక్కడికి డాక్టర్ బ్రౌన్ వస్తాడు. అతను మార్టీని అతనితో పాటు తీసుకువెళ్లి అతనికి ఆ టైం ట్రావెల్ కార్ లో మార్టీ కొన్న బుక్ కవర్ ఇంకా బిఫ్ యొక్క విరిగిపోయిన చేతికర్ర దొరికాయని చెప్పాడు. అలాగే న్యూస్ పేపర్ లో వచ్చిన బిఫ్ ప్రతి ఒక్క ఫోటోలో అతనితో పాటు ఆ బుక్ ఉండడం గమనించి వాళ్ళు ఫ్యూచర్ లో ఉన్నప్పుడు ఆ ముసలి బిఫ్ వాళ్ళకి తెలియకుండా ఆ టైం మిషన్ ని వాడి పాస్ట్ కి టైం ట్రావెల్ అయి అక్కడున్న ఆ యంగ్ బిఫ్ కి ఈ బుక్ ఇచ్చాడని అర్థం చేసుకున్నారు. అది మాత్రం కాకుండా బిఫ్ డాక్టర్ బ్రౌన్ మెంటలీ అన్స్టేబుల్ అని అతను పిచ్చివాడని ప్రజలు నమ్మేలా చేశాడు. నిజం తెలుసుకున్న మార్టీ ఇదంతా తన తప్పే అని ఆ రోజు అతను ఆ బుక్ ని కొనకపోయి ఉంటే ఇదంతా జరిగుండేది కాదని చాలా బాధపడతాడు. వెంటనే మార్టీ మళ్ళీ ఫ్యూచర్ లోకి వెళ్లి అంతా సరిచేద్దాం అని డాక్టర్ బ్రౌన్ దగ్గర అడిగినప్పుడు అతను అలా చేయడం కుదరదని చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రెసెంట్ ని బట్టి ఫ్యూచర్ కూడా చేంజ్ అయి ఉంటుంది. ఇప్పుడే బిఫ్ ఇంత పవర్ఫుల్ గా ఉన్నాడంటే ఖచ్చితంగా ఫ్యూచర్ లో అతను ఇంకా ధనవంతుడైపోతాడు. మనం అక్కడికి వెళ్ళినా బిఫ్ ని ఎదిరించి ఏం చేయలేం. సో ఇప్పుడు వాళ్ళకున్న ఒకే దారి ఆ ముసలి బిఫ్ ఏ రోజైతే తన యంగర్ వర్షన్ కి ఈ బుక్ ఇచ్చాడో ఆ డేట్ ఇంకా టైం ని తెలుసుకుని అక్కడికి వెళ్లి అతనికి ఆ బుక్ దొరకనివ్వకుండా చేయడమే అని డాక్టర్ బ్రౌన్ చెప్తాడు. ఇప్పుడు మనం అది కనిపెడితే మన పని ఈజీగా అయిపోతుందని చెప్పగానే మార్టీ ఆ విషయం తనకు వదిలేయమని ఆ డేట్ ని అతను కనిపెడతానని చెప్తాడు. ఆ తరువాత అక్కడ నుంచి స్ట్రైట్ గా మూవీ చూస్తూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న బిఫ్ దగ్గరికి వెళ్లి నాకు ఆ బుక్ గురించి అన్ని విషయాలు తెలిసిపోయాయని మార్టీ అతన్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. అది విన్న బిఫ్ మార్టీతో ఒంటరిగా మాట్లాడడం కోసం అతన్ని తన ఆఫీస్ కి తీసుకువెళ్తాడు. అక్కడ మార్టీ అతనితో మాట్లాడుతూ వీళ్ళ కాన్వర్సేషన్ మధ్యలో బిఫ్ కి ఆ బుక్ ఎలా ఎక్కడ ఎప్పుడు దొరికిందో అడుగుతాడు. దానికి బిఫ్ అతనికి ఈ బుక్ నవంబర్ 12, 1955 దొరికిందని చెప్పగానే మార్టీ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో మార్టీ ఆ డేట్ లోనే క్లాక్ టవర్ మీద పడ్డ పిడుగుని ఉపయోగించుకుని పాస్ట్ నుంచి టైం ట్రావెల్ చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళాడు. 30 సంవత్సరాలకి ముందు ఆ బుక్ ని నాకు ఒక ముసలాయన ఇచ్చాడు. అతను ఎవరని నేను అడిగినప్పుడు నాకు దూరపు చుట్టమని చెప్పాడు. అసలు ఇప్పటి వరకు అతను నాకు ఎందుకు హెల్ప్ చేశాడో కూడా నాకు అర్థం కావట్లేదని చెప్తూ బిఫ్ ఆ బుక్ ని తీసుకువెళ్లి సేఫ్ గా కబోర్డ్ లో పెట్టి లాక్ చేస్తాడు. ఈ గ్యాప్ లో మార్టీ టేబుల్ మీద ఉన్న బిఫ్ మ్యాచ్ బాక్స్ ని తీసి సైలెంట్ గా అతని పాకెట్ లో వేసుకుంటాడు. అది మాత్రం కాకుండా ఆ ముసలాయన ఏదో ఒక రోజు ఒక పిచ్చి సైంటిస్ట్ ఇంకా చిన్న పిల్లాడు నా దగ్గరకు వచ్చి ఈ బుక్ గురించి వివరాలు అడుగుతారని అప్పుడు వాళ్ళని కొంచెం కూడా ఆలోచించకుండా చంపేయమని చెప్పాడు అని అంటూనే బిఫ్ అతని గన్ తో మార్టీని షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. భయపడిన మార్టీ బిఫ్ కళ్ళు కప్పి ఎలాగోలా అక్కడ నుంచి తప్పించుకుని ఆ బిల్డింగ్ టెర్రస్ మీదకి వచ్చేస్తాడు. అయినా వదలకుండా బిఫ్ కూడా అతన్ని ఫాలో చేస్తూ అక్కడికి వచ్చి మార్టీ వైపు గన్ పాయింట్ చేసి నా గన్ కి పనివ్వకుండా నువ్వే స్వయంగా కిందకి దూకేస్తే బాగుంటుంది మార్టీ అని అతన్ని బెదిరిస్తాడు. అదే సమయంలో మార్టీ తండ్రి జార్జ్ ని కూడా అతనే చంపానని బిఫ్ ఆ విషయం గుర్తుకు తేవడంతో మార్టీ బిఫ్ మీద కోపంతో రగిలిపోతాడు. కానీ బిఫ్ దగ్గర గన్ ఉండడం వల్ల ఏం చేయలేక అతని మాట విని టెర్రస్ పై నుంచి దూకేస్తాడు. ఏంటిది వీడు నిజంగానే దూకేస్తాడని ఆలోచిస్తూ బిఫ్ చెక్ చేయడం కోసం వెళ్లి చూస్తే కింద డాక్టర్ బ్రౌన్ అతని టైం ట్రావెల్ కార్ లో వచ్చి మార్టీని సేవ్ చేసేస్తుంటాడు. వీళ్ళక్కడ నుంచి వెళ్లడానికి ముందు మార్టీ కోపంలో ఆ కార్ డోర్ తో బిఫ్ ని కొడతాడు. ఇంకా వీళ్ళకి ఎలాగో వీళ్ళకి కావాల్సిన డేట్ దొరికిపోయింది కనుక డాక్టర్ బ్రౌన్ టైమర్ ని ఆ డేట్ అయిన నవంబర్ 12, 1955 అంటే సరిగ్గా 30 సంవత్సరాలు పాస్ట్ కి సెట్ చేస్తాడు. కానీ వీళ్ళ టైం మిషన్ పనిచేయదు కాబట్టి మళ్ళీ
మళ్ళీ రెండోసారి ట్రై చేస్తారు. అప్పుడు సడన్ గా మార్టీకి జెనిఫర్ గుర్తుకొచ్చి తనని ఇక్కడే వదిలేసి వెళ్తే తన పరిస్థితి ఏమవుతుందని అడుగుతాడు. తనకేం కాదు మార్టీ, కంగారు పడకని చెప్పి డాక్టర్ బ్రౌన్ అతనికి ధైర్యం చెప్తాడు. ఆ తరువాత వీళ్ళు బిఫ్ చెప్పిన ఆ డేట్ కి టైం ట్రావెల్ అయి వచ్చేస్తారు. అక్కడ డాక్టర్ బ్రౌన్ మార్టీకి ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తాడు. అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆ ముసలి బిఫ్ యంగ్ బిఫ్ తో కలవడాన్ని ఆపకూడదు. ఎందుకంటే మనం ఈ మీటింగ్ ని ఆపేస్తే ముసలి బిఫ్ టైం ట్రావెల్ కార్ ని యూజ్ చేసి ఇంకో డేట్ కి వెళ్లి అతని యంగర్ సెల్ఫ్ కి సహాయం చేస్తాడు. అలా జరిగితే మనకు ఆ డేట్ ఏంటో తెలియక అతన్ని ఆపలేం కాబట్టి ఫ్యూచర్ ని మార్చలేం. సో అతను బుక్ ఇచ్చి వెళ్లిపోయాక మనం యంగ్ బిఫ్ దగ్గర నుంచి ఆ బుక్ ని దొంగలించడమే మంచిది. అలాగే ఈ సమయం ప్రెసెంట్ లో ఇద్దరు మార్టీలు ఉంటారు. ఒకటి నువ్వైతే ఇంకొకరు క్లాక్ టవర్ మీద పడి ఆ థండర్ స్టార్మ్ ని వాడి మళ్ళీ ప్రెసెంట్ లోకి వెళ్లాలనుకుంటున్న ఆ మార్టీ అని చెప్తాడు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ మార్టీ కంట్లో పడకూడదని అతనికి జాగ్రత్త చెప్తాడు. తెల్లవారగానే మార్టీ యంగ్ బిఫ్ ని ఫాలో అవుతూ అతని వెనకాలే వెళ్తాడు. బిఫ్ కేఫ్ లో ఆగి లారెన్ తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ లారెన్ అతన్ని కొట్టి అక్కడి నుంచి పారిపోతుంది. ఆ సమయంలో మార్టీ బిఫ్ కార్ డిక్కీలోకి వెళ్లి దాగుంటాడు. లారెన్ వెళ్లిపోయాక బిఫ్ అతని కార్ లో ఒక ముసలైన కూర్చుని ఉండడం చూసి షాక్ అవుతాడు. ఆ ముసలి బిఫ్ ఏం చెప్పకుండా ఇతన్ని కార్ లో కూర్చోమని చెప్పి స్ట్రైట్ గా ఇప్పుడు బిఫ్ ఎక్కడుంటున్నాడో ఆ ఇంటి అడ్రస్ కి తీసుకువెళ్తాడు. అక్కడ ముసలి బిఫ్ అతనికి ఆ బుక్ ఇచ్చి ఇందులో ఉన్న వాళ్ళ మీద నువ్వు బెట్టింగ్ చేస్తే ఖచ్చితంగా నువ్వు ఓడిపోవని చెప్తే అతను అబద్ధం చెప్తున్నాడు అనుకుని ఇతను ఆ బుక్ ని విసిరేస్తాడు. కానీ ముసలి బిఫ్ మళ్ళీ ఆ బుక్ ని తీసి బిఫ్ పాకెట్ లో పెట్టి ఇది నిన్ను ఒక పెద్ద ధనవంతుని చేస్తుందని చెప్పి ఏదో ఒక రోజు ఈ బుక్ ని వెతుక్కుంటూ ఒక పిచ్చి సైంటిస్ట్ ఇంకా చిన్న పిల్లాడు వస్తారు. వాళ్ళని చంపేయని చెప్పి మాయమైపోతాడు. ఇదంతా ఆ కార్ డిక్కీలో దాగునున్న మార్టీ వినేస్తాడు. కొంచెం సేపు తరువాత బిఫ్ కార్ ని గ్యారేజ్ లో పార్క్ చేసి ఆ గ్యారేజ్ ని బయట నుంచి లాక్ చేసి వెళ్ళిపోతాడు. అందులో ఇరుక్కున్న మార్టీ తప్పించుకోవడానికి ప్రయత్నించి ఏదీ కుదరకపోయేసరికి ఫోన్ లో డాక్టర్ బ్రౌన్ కి జరిగిందంతా చెప్పి గ్యారేజ్ నుంచి అతన్ని కాపాడమని అడుగుతాడు. డాక్టర్ బ్రౌన్ కూడా దానికి సరే అని చెప్పి వెంటనే అతని కార్ తీసుకుని బయలుదేరాడు. అలా ఈవినింగ్ అయిపోతుంది. బిఫ్ చక్కగా రెడీ అయి స్కూల్ ఫంక్షన్ కి వెళ్లి లారెన్ తో డాన్స్ చేద్దామని కలలు కంటూ గ్యారేజ్ డోర్ ఓపెన్ చేస్తుంటాడు. ఇది తెలిసిన మార్టీ మళ్ళీ వెళ్లి బిఫ్ కార్ లోనే దాగుంటాడు. వీళ్ళిక్కడ నుంచి బయలుదేరాక డాక్టర్ బ్రౌన్ ఆ గ్యారేజ్ కి వచ్చి మార్టీ కోసం వెతుకుతాడు. కానీ అక్కడ అతను కనిపించకపోవడంతో డాక్టర్ బ్రౌన్ టెన్షన్ పడుతున్నప్పుడు మార్టీ అతన్ని కాంటాక్ట్ చేసి అతను ఇప్పుడు బిఫ్ కార్ లో ఉన్నానని వాళ్ళు ఇప్పుడు స్కూల్ పార్టీకి వెళ్తున్నారని చెప్తాడు. అది విన్న డాక్టర్ బ్రౌన్ కి కోపం వచ్చి నువ్వు అక్కడికి వెళ్ళావంటే అక్కడున్న మార్టీ నేను చూసే ప్రమాదం ఉంది. నీకెంత చెప్పినా నువ్వు వినవు కదా, ఏం చేసినా ప్లాన్ చేసి చేయాలి మార్టీ అని అతనికి అడ్వైస్ చేస్తున్నప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ లో క్లాక్ టవర్ ఉన్నట్టు చూపిస్తారు. అక్కడ వెనకాలే ఆ టైం కి చెందిన డాక్టర్ బ్రౌన్ మార్టీ టైం ట్రావెల్ కి సహాయం చేయడానికి కావలసిన వైర్లన్నీ సెట్ చేస్తుంటాడు. ఆ విషయం ఇతనికి తెలియక వాకీ టాకీలో మార్టీని తిడుతున్నాడు. ఆ బుక్ బిఫ్ కార్ లోనే ఉండడం గమనించిన మార్టీ ఎలాగోలా దాన్ని దొంగలించి తీసుకొస్తానని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక్కడ వాకీ టాకీని చూస్తున్న డాక్టర్ బ్రౌన్ దగ్గర అప్పటి డాక్ ఆ టూల్ కొంచెం పాస్ చేయి తమ్ముడు అని హెల్ప్ అడుగుతాడు. హెల్ప్ చేయకుండా పారిపోతే అతనికి డౌట్ వస్తుంది కాబట్టి డాక్టర్ బ్రౌన్ తన మొహం కప్పుకుని అతను అడిగిన టూల్ ఇచ్చి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. మరోవైపు బిఫ్ ఆ బుక్ ని తీసుకుని పార్టీ జరిగే హాల్ లోకి వెళ్తాడు. మార్టీ కూడా అతని వెనకాలే పార్టీకి వెళ్లి చూస్తే అక్కడ వాళ్ళ నాన్న జార్జ్ ఒంటరిగా డాన్స్ ఆడడం చూసి బాధపడతాడు. బిఫ్ ఏదో మ్యాగజైన్ ని చదువుతూ కొంచెం సేపు తరువాత మళ్ళీ బయటకు వచ్చి అతని ఫ్రెండ్స్ అందరి దగ్గర ఫస్ట్ పార్ట్ లో అతనితో గొడవ పడ్డ ఆ మార్టీని వెతకమని చెప్తాడు. అదే టైం కి అక్కడికి మార్టీ లారెన్ ని తీసుకుని వస్తాడు. వాళ్ళిద్దరిని చూసిన ఈ మార్టీ వాళ్ళ కంట్లో పడకూడదని ఇంకా జాగ్రత్త పడతాడు. ఇతను బిఫ్ పాకెట్ లో ఉన్న ఆ బుక్ ని దొంగలించే టైం కి వీళ్ళ టీచర్ అక్కడికి వచ్చి బిఫ్ ని తిట్టి అతని దగ్గర నుంచి ఆ బుక్ తీసుకు వెళ్ళిపోతాడు. దాంతో మార్టీ బిఫ్ ని ఫాలో చేయడం వదిలేసి ఆ టీచర్ పై కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెట్టాడు. టీచర్ అతని రూమ్ కి వెళ్లి బుక్ ని టేబుల్ పై ఉంచి మందు తాగడం స్టార్ట్ చేస్తాడు. ఆ తరువాత అక్కడ నుంచి వెళ్లడానికి ముందు ఆ బుక్ ని డస్ట్బిన్ లో వేసేస్తాడు. మార్టీ చాలా హ్యాపీగా అతను వచ్చిన పని పూర్తయిపోయిందని రిలాక్స్ అయి బుక్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్నది అతను వెతుకుతున్న బుక్ కాదు, బిఫ్ చదివిన ఆ మ్యాగజైన్. వెంటనే డాక్టర్ బ్రౌన్ ని కాంటాక్ట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలని అడుగుతాడు. దానికి డాక్టర్ బ్రౌన్ ముందు బిఫ్ ఎక్కడున్నాడో వెతకమని చెప్తాడు. అప్పుడు మార్టీ విండో నుంచి కిందకు చూస్తే అక్కడ జార్జ్ బిఫ్ కి ఒక పంచ్ ఇచ్చి అతను కింద పడేలా చేసి లారెన్ ని కాపాడి అక్కడ నుంచి తీసుకువెళ్తాడు. వాళ్ళు వెళ్లిపోయాక బిఫ్ మళ్ళీ లెగడానికి ప్రయత్నిస్తుంటే ఈసారి మార్టీనే వెళ్లి ఇంకోసారి అతన్ని కొట్టి బిఫ్ దగ్గరున్న ఆ బుక్ తీసుకుని అక్కడ నుంచి పారిపోతాడు. డాక్టర్ బ్రౌన్ కి కాల్ చేసి బుక్ దొరికిందన్న గుడ్ న్యూస్ చెప్పగానే అతను కూడా హ్యాపీగా ఫీల్ అయి నువ్వు వెంటనే స్కూల్ టెర్రస్ పైకి వచ్చే మార్టీ, నేను కూడా అక్కడికి వచ్చి నేను పికప్ చేసుకుంటానని చెప్తాడు. మార్టీ ఓకే చెప్పి టెర్రస్ కి వెళ్లే దారిలో బిఫ్ ఫ్రెండ్స్ కొంతమంది అతన్ని ఆపేస్తారు. ఇతను వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళందరినీ కొట్టి అక్కడ నుంచి తప్పించుకుంటాడు. మరోవైపు డాక్టర్ బ్రౌన్ కార్ ఒక బోర్డ్ ని గుద్దుకోవడం వల్ల టైమర్ లో January 1, 1885 అంటే 100
సంవత్సరాలకి ముందు డేట్ టైప్ అయిపోతుంది. ఇంకా కార్ టైర్ కి అక్కడున్న ఒక డెకరేషన్ తాడు కూడా చిక్కుకుంటుంది. ఇక్కడ మార్టీ డోర్ కున్న అద్దం నుంచి అతని పేరెంట్స్ ఇంకా ఆ మార్టీ మాట్లాడుకోవడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన బిఫ్ మార్టీని అతనితో ఫైట్ చేయమని అడుగుతాడు. అలా చేస్తే మళ్ళీ ఏదైనా పెద్ద గందరగోళం అయిపోవచ్చని కామ్ గా మార్టీ అతని ఇప్పుడు ఫైట్ చేయనని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంటే బిఫ్ అతన్ని టీస్ చేసి ఫైట్ కి రమ్మని రెచ్చగొడతాడు. కోపంలో మార్టీ కూడా ఆలోచించకుండా సరే ఫైట్ చేద్దామని ఒప్పుకుంటాడు. ఆ సమయంలో లోపల నుంచి ఆ ఇంకో మార్టీ ఫోర్స్ గా డోర్ ఓపెన్ చేయడం వల్ల ఈ మార్టీకి ఆ డోర్ తగిలి కింద పడిపోతాడు. అప్పుడు బిఫ్ కి మార్టీ కోట్ పాకెట్ లో ఉన్న అతని బుక్ కనిపిస్తుంది. అతను ఆ బుక్ తీసుకుని మార్టీని కొట్టి అతని కార్ లో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో ఏం చేయలేని మార్టీ టెర్రస్ పైకి వెళ్లి డాక్టర్ బ్రౌన్ దగ్గర జరిగిందంతా చెప్తూ కార్ టైర్ కి చిక్కుకున్న ఆ డెకరేషన్ తాడ్ని తీయడానికి హెల్ప్ చేస్తాడు. ఆ తరువాత మార్టీ ఇంకా డాక్టర్ బ్రౌన్ వాళ్ళ కార్ లో బిఫ్ కార్ ని ఫాలో అవుతారు. మార్టీ కార్ లో ఉన్న హోవర్ బోర్డ్ ని తీసుకుని మెల్లగా బిఫ్ కార్ దగ్గరికి వెళ్తాడు. అదే సమయానికి రేడియోలో ఆ రోజు జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తారు. బిఫ్ ఆ రిజల్ట్ ఇంకా బుక్ లో ఉన్న రిజల్ట్స్ మ్యాచ్ అవ్వడం చూసి ఆశ్చర్యపోయి ఆ ముసలైన చెప్పింది నిజమని నమ్మడం స్టార్ట్ చేస్తాడు. హోవర్ బోర్డ్ లో వెళ్లిన మార్టీ ఆ బుక్ ని తీసుకునే సమయానికి బిఫ్ అతన్ని చూసేస్తాడు. దాంతో వీళ్ళిద్దరూ ఒకరికొకరు తగ్గకుండా ఆ బుక్ కోసం గొడవ పడతారు. అప్పుడు దారిలో ఒక టనల్ రావడం చూసిన బిఫ్ మార్టీ ఉన్న ఆ కార్ వైపుని ఆ టనల్ కి గుద్దడానికి ప్రయత్నిస్తాడు. కానీ మార్టీ అతని హోవర్ బోర్డ్ ని యూజ్ చేసుకుని ఆ కార్ కి అటువైపు నుంచి ఇంకో డైరెక్షన్ కి వచ్చి బిఫ్ దగ్గరున్న ఆ బుక్ ని తీసుకుంటాడు. దాంతో బిఫ్ మార్టీని కార్ తో గుద్ది అతన్ని చంపాలని ప్రయత్నించినప్పుడు అక్కడికి వచ్చిన డాక్టర్ బ్రౌన్ పైనుంచి ఒక తాడు వేసి మార్టీని కాపాడి తీసుకువెళ్లిపోతాడు. వాళ్ళని చూస్తూ కార్ డ్రైవ్ చేస్తున్న బిఫ్ ముందున్న ట్రక్ ని వెళ్లి గుద్దేస్తాడు. దాని వల్ల ఇంకోసారి ఆ ట్రక్ లో ఉన్న పేడ మొత్తం అతని మీద పడిపోతుంది. డాక్టర్ బ్రౌన్ కార్ డ్రైవ్ చేయడానికి వెదర్ బాలేదు కాబట్టి కార్ ని లైన్ ఎస్టేట్ లో ఆపి మార్టీని సేఫ్ గా ల్యాండ్ చేస్తాడు. అక్కడ మార్టీ ఆ బుక్ ని అతని పాకెట్ లో ఉన్న మ్యాచ్ బాక్స్ ని యూజ్ చేసి తగలబెట్టేస్తాడు. దాంతో ఆ మ్యాచ్ బాక్స్ మీద ఉన్న బిఫ్ పేరు మాయమవ్వడం, న్యూస్ పేపర్ లో వాళ్ళ నాన్న చనిపోయాడన్న హెడ్లైన్ కూడా చేంజ్ అవ్వడం చూసి మార్టీ ఫ్యూచర్ మారిపోయిందని అంతులేనంత సంతోషపడతాడు. గాలిలో ఉన్న డాక్టర్ బ్రౌన్ కి కూడా ఈ గుడ్ న్యూస్ చెప్పి అంతా మళ్ళీ సరైపోయిందని గట్టిగా అరుస్తాడు. డాక్టర్ బ్రౌన్ కూడా అతను ఫ్యూచర్ నుంచి తీసుకొచ్చిన న్యూస్ పేపర్ లో అతను పిచ్చివాడన్న హెడ్లైన్ చేంజ్ అయిపోవడం గమనిస్తాడు. ఇంతటితో మూవీ అయిపోతుంది, హ్యాపీ ఎండింగ్ అని మీరు అనుకుంటే అదే మీరు చేసిన తప్పు. సరిగ్గా ఇక్కడే ఎవరం ఎదురు చూడని ఒక ట్విస్ట్ పెడతారు. ఇది ఆ క్లాక్ టవర్ మీద లైట్నింగ్ పడే రోజు కాబట్టి వెదర్ అస్సలు బాగోదు. సడన్ గా డాక్టర్ బ్రౌన్ ఉన్న కారు మీద పిడుగు పడి ఆ ప్లేస్ లో ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగి ఆ కార్ మాయమైపోతుంది. వెంటనే మార్టీ వాకీ టాకీలో డాక్టర్ బ్రౌన్ తో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. డాక్టర్ బ్రౌన్ ఆ టైం ట్రావెల్ కార్ లో ఎక్స్ప్లోషన్ లో చనిపోయాడనుకుని మార్టీ ఫీల్ అయ్యి ఏడుస్తాడు. ఇక ఆ కార్ లేకపోతే అతని ఇంటికి తిరిగి వెళ్ళలేక పాస్ లోనే ఇరుక్కుంటానని మార్టీ బాధపడుతున్నప్పుడు అక్కడికి ఒక కార్ వస్తుంది. అందులో నుంచి ఒక అతను దిగి మార్టీ దగ్గర నీ పేరు మార్టీనా అని అడుగుతాడు. అది విన్న మార్టీకి అసలు ఏం అర్థం కాదు. ఎందుకంటే ఈ టైంలో అతని పేరెంట్స్ కి ఇంకా పెళ్లి కూడా కాలేదు. సో టెక్నికలీ అతను ఇంకా పుట్టలేదు కాబట్టి ఇక్కడ ఎవరికి అతని పేరు తెలుసుండకూడదు. మరి ఇతనికి ఎలా తెలిసిందని మార్టీ కన్ఫ్యూజ్ అవుతాడు. ఆ వ్యక్తి మార్టీకి ఓ లెటర్ ఇచ్చి ఈ లెటర్ నా దగ్గర గత 70 ఏళ్ల నుంచి ఉంది. నేను వెస్టర్న్ యూనియన్ అనే ఒక కొరియర్ సర్వీస్ లో పనిచేస్తున్నాను. సరిగ్గా 100 సంవత్సరాలకి ముందు ఒక అతను మా దగ్గరికి వచ్చి ఈ రోజు ఈ టైం ఇంకా ఈ ప్లేస్ లో మార్టీ అనే ఒక చిన్న పిల్లాడికి ఈ లెటర్ చేర్చగలమా అని మా కొరియర్ కంపెనీకి ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ రోజు మేము ఆ ఛాలెంజ్ ని పూర్తి చేసుకుంటున్నాం అని గర్వంగా చెప్పి వెళ్ళిపోతాడు. ఆ లెటర్ ని మార్టీకి రాసింది వేరే ఎవరో కాదు, డాక్టర్ బ్రౌన్. అందులో డాక్టర్ బ్రౌన్ అతని ప్రాణాలకి ఏం కాలేదని అతను సేఫ్ గానే ఉన్నానని చెప్పుంటాడు. ఇంతకు ముందు యాక్సిడెంటల్ గా ఆ కార్ బోర్డ్ లో డేట్ January 1, 1885 అని సెట్ అయింది కదా. దాని వల్ల ఈ పిడుగు పడ్డం వల్ల డాక్టర్ బ్రౌన్ టైం ట్రావెల్ అయి 100 years పాస్ట్ లోకి వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్ళగానే ఆ కార్ డ్యామేజ్ అయిపోయింది. దాన్ని సరిచేయడానికి అప్పట్లో సరిపోయే ఎక్విప్మెంట్స్ లేవు కాబట్టి డాక్టర్ బ్రౌన్ తిరిగి రాలేనని, అలాగే అతన్ని కాపాడడానికి ట్రై చేయొద్దని ఆ లెటర్ లో రాసుంటాడు. అది చదివిన మార్టీ నేను ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాను డాక్ అని నిర్ణయించుకుని ఇప్పుడు మన ఇద్దరికి ఈ ప్రపంచంలో ఒకతను మాత్రమే హెల్ప్ చేయగలరని పరిగెడుతూ క్లాక్ టవర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ డాక్టర్ బ్రౌన్ ఆ ఇంకో మార్టీని సక్సెస్ఫుల్ గా ప్రెసెంట్ కి పంపించేశానన్న సంతోషంలో సంబరపడుతుంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఈ మార్టీ డాక్టర్ బ్రౌన్ దగ్గరికి వెళ్లి అతన్ని కాపాడమని, అతను మళ్ళీ ఫ్యూచర్ నుంచి తిరిగొచ్చానని చెప్పేసరికి డాక్టర్ బ్రౌన్ షాక్ అయి స్పృహ తప్పి కింద పడిపోతాడు. మార్టీ డాక్టర్ బ్రౌన్ దగ్గర షాక్ అయింది చాలు డాక్, నన్ను మీరే సేవ్ చేయాలి లేవండి అని ఫన్నీగా అడగడంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది.